అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. మొన్న మంత్రి పొన్నం సారే బల్కంపేట ఎల్లమ్మ గుడికాడికి పోయి ఎల్లెంకల పడ్డాడు. గన్మెన్లతో పోయిన ఆయనే గావరే కింద పడ్డాడు. గసొంటిది ఇక సామాన్యులను ఆ గుడికాడ కానటోళ్ళు ఎవరుంటారు? లక్షల మంది భక్తులు వచ్చే గుడికాడ ఎంత మంచి ఏర్పాట్లు చేపియాలనే ఆలోచన ఈ సర్కారోళ్లకు లేదు. వచ్చినోళ్లకు తక్లీఫ్ కాకుండా దర్శనం కల్పియాలన్న బాధ్యత గుడి కమిటోళ్లకు లేదు. నడుమిట్ల భక్తులాగమైతున్నారు. ఇక తల్లినే నమ్ముకొని ఉంటున్న జోగినీలైతే సీఎంను తిట్టని తిట్టులేదు. మమ్మల్ని ఎవ్వరికి ఇంతగానం ఏడిపియలేదు. మా ఉసురు దలిగి గొట్టకపోతావని ఏ తీర్ల శాపాలు పెడుతుర్రో చూడుర్రి. ఎవరి శాపమైతే తలగద్దు అనుకుంటారో, ఎవరితోటి తిట్లయితే తినద్దు అనుకుంటారో అగో వాళ్ళతోటే శాపనార్థాలు పెట్టించుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ సారు బల్కంపేట ఎల్లమ్మ గుడికాడికి పోయి బోనం ఎత్తుకొని పోయిన జోగినీలను జోరిగా కంటే అటేటే తీసిపడేసిండ్రని అక్కడి పోలీసు వాళ్ళు లోపలికి కూడా పోనీయలేదు. ఏటేటా జోగినీలు అమ్మవారికి బోనం పోసి పబ్బతి పడుతుంటారు. ఆ కళ్యాణ మహోత్సవం టైంలో వాళ్ళు వచ్చి శిగమూగి అమ్మను కొలుస్తారు. అయితే ఇసొంటి టైంలో కూడా వాళ్ళకు ప్రత్యేక దర్శనానికి అనుమతి ఇయ్యలేదు. బోనం ఎత్తుకొచ్చిన వాళ్ళకు మర్యాదలు ఇయ్యలేదు. దాంతో వాళ్ళందరికీ శిర్రెత్తుకొచ్చింది. మమ్మల్ని తల్లికి దూరం చేసిన ఈ సర్కారు కూడా సత్తనాశ అయిపోతుంది. మా ఏడుపు ఈ ముఖ్యమంత్రికి తప్పకుండా తలుగుతుంది అని చేతులు జాడించుకుంటా శాపాలు పెట్టిర్రు. చూడండి ఇక్కడ మేము ఎంత వస్తున్నా ఒక పనికిరాని మేము ఒక మాలాగా పట్టించుకోకుండా వాళ్ళ చూస్తున్నారండి. చూస్తుంది వేస్ట్ గవర్నమెంట్ అండ్ వేస్ట్ పోలీస్. వీళ్ళే కాదు ఈ సర్కార్ మీద గరం గాని పబ్లిక్ ఎవరున్నారు? అన్ని వర్గాల జనాలను గిట్లనే కాల్చుక తినబట్టే ఇనరానోడు పోయి ఇల్లు గాలబెట్టినట్టు పాలన రానోళ్లను పగ్గాలందుకొని పబ్లిక్ పరేషాన్ చేయబట్టే అని దుమ్మొత్తి పోస్తున్నారు జనం.